మీరు కథలో చదవటం కాకుండా చిన్నప్పుడు చెప్పటం కూడా ఇంట్రెస్ట్ ఉండేదా? ఆ రోజు డిసైడ్ అయ్యాను దట్ నేను లైఫ్లో ఏదైనా చేయాలంటే స్టోరీస్ చెప్పాలి విజువల్ మీడియాకి అని. అంటే జనరల్గా ఫిలిమ్స్ అనేసరికి ఇంట్లో అంత ఎంకరేజింగ్గా ఉండరు కదా. నువ్వు చదివిందే మాకు అర్థం కాలేదు, ఏదో సినిమాటోగ్రఫీ అని పోయి చదువుకొచ్చావు, నీ కూతుర్ని కూడా పంపిస్తున్నావు. మిడిల్ క్లాస్ ఆర్ అబౌవ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు వచ్చే ఇబ్బందులు ఏవి మీకు రాలేదు? మా మదర్ హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అమెరికాలో నా మాస్టర్స్ అయిపోయి ఓపీటీలో ఉన్నప్పుడు ఇక్కడ మమ్మీ కోమాలోకి వెళ్ళారు. షీ పాస్డ్ అవే వెరీ యంగ్ ఆల్సో. వెన్ షీ వాజ్ 58 or 59 we lost her. మమ్మీ తర్వాత ఒకరోజు కూర్చొని ఏదో మూడ్లో ఉన్నాను, ఒక ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ రైటర్స్ గ్రూప్ ఒకటి ఉంది, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి అని తీసుకెళ్ళాడు. 3 years పట్టింది కంప్లీట్ చేయడానికి అండ్ ఫైనలీ ఇట్స్ అవుట్. ఇప్పుడు చిన్నతనం అంతా కథలు వింటూ కథలు చెప్తూ కళలు కంటూ పెరుగుతాం మనం. మనకే ఆ కథల్ని చెప్పే అవకాశం వస్తే, వాటిని కథల రూపంలో మలిచే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో కదా. అలా ప్రతిమా జయదేవ్ కూడా చిన్నతనం నుంచి కథలంటే చాలా ఇష్టం, కథలు చెప్పడం అన్నా చాలా ఇష్టం. దాన్నే తన హాబీగా కాదు తన వ్యాపకంగా మలుచుకున్నారు. తనకిష్టమైన సినిమా కెమెరా ఫీల్డ్లోకి వెళ్ళి దానికి సంబంధించిన కోర్స్ చేసినా కూడా మళ్ళీ రచనా రంగం తనని లాక్కుంటూనే ఉంది. దాంట్లోకి వెళ్ళి తనదంటూ ఒక ముద్ర వేయాలి, తనదైన ఒక పుస్తకం తను బయటికి తీసుకురావాలి అనే ఆలోచనతో నిజ జీవిత క్యారెక్టర్స్ తీసుకుని తను రాసిన పుస్తకమే ట్రూ స్పిరిట్స్. ఇందులో 21 మంది మహిళల కథలు ఉన్నాయి, వారి కన్నీళ్లు ఉన్నాయి, వారి ఆవేదన, వారు జీవితంతో చేసిన పోరాటం, ఆ పోరాటంలోంచి వాళ్ళు ఎలా గెలుపు వైపు పయనించారు, ఇవన్నీ ట్రూ స్పిరిట్స్ బుక్లో ఉన్నాయి. వీటన్నిటిని కళ్ళకు కట్టినట్టుగా ప్రతిమ వివరించారు. ఈ బుక్ రాయడం వెనక ప్రతిమ ఎంత శ్రమ పడ్డారు, తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, ఇవన్నీ ఈరోజు మనతో పంచుకుంటారు. హాయ్ ప్రతిమ, వెల్కమ్ టు దాత్రి. థ్యాంక్ యూ శోభ గారు. చెప్పండి మరి, స్టోరీ టెల్లర్గా మీ అనుభవాలు, తర్వాత మీ చిన్నతనం నుంచి కూడా కథలు వింటూ కథలు చెప్తూ మీరు పెరిగిన విధానం, దాన్నే మీరు మీ ఒక ఆక్యుపేషన్గా మీరు మలుచుకున్నది, ఇవన్నీ ఇవాళ మీరు మా ప్రేక్షకులతో పంచుకోవాలి. షూర్. నేను ఐ థింక్ 6 years ఏజ్లో డాడీ అప్పుడు ఎఫ్టీసీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదో మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళి నన్ను ప్రొజెక్షన్ రూమ్లో కూర్చోబెట్టారు. నేను మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తాను, నువ్వు ఇక్కడి నుంచి ఏదైనా మూవీ చూడు అని. ఆయన ప్రొజెక్షనిస్ట్ అక్కడి నుంచి ఏదో మూవీ ఏదో చెక్ చేసుకుంటున్నారు ఆయన. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను దట్ నేను లైఫ్లో ఏదైనా చేయాలంటే స్టోరీస్ చెప్పాలి విజువల్ మీడియాకి అని. సో అలా స్టార్ట్ అయిన నా ఇంట్రెస్ట్ ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే మీరు బాగా కథలు వినడము చదవడము 2 ఉండేవా చిన్నప్పుడు? చాలా. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. సో పొద్దున మమ్మీ లేపి మ్యాథ్స్ థియరమ్స్ వర్కౌట్ చేయమంటే దాంట్లో టింకిల్స్, మిషాస్, చందమామ కథ పుస్తకాలు అన్నీ పెట్టుకొని చదివేదాన్ని. దెబ్బలు కూడా పడేవి. అదే జనరల్ గా అంతే కదా, బుక్స్ అంటే మనం అంటే ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఓ పట్టాను పోదు. అవును. సో అంటే మీరు కథలో చదవటం కాకుండా చిన్నప్పుడు చెప్పటం కూడా ఇంట్రెస్ట్ ఉండేదా? మా బిల్డింగ్లో పిల్లలు పోగేసుకొని వచ్చేది మా సిస్టర్. సో ఇంకా వాళ్ళందరికీ నేను చదివినవి అన్నీ చెప్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఏ కాంపిటీషన్ వచ్చినా మమ్మీ ఎంకరేజ్ చేసేది బాగా. నీకు ఇష్టం కాబట్టి రాయి, పంపించు, పబ్లిష్ చేయిద్దాము అని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ ఇంకా అలాగే కంటిన్యూ అయింది.
మీ మదర్ కూడా వర్కింగా? మా మదర్ వర్కింగ్ కాదు, కానీ హౌస్ మీలోనే వైఫ్. మీ అవును. అన్ని ఆవిడ చేస్తూ మీ అవును, ద్వారా చేయిస్తూ అవును, ఉండేవాళ్ళ? అవును. ఓకే ఓకే. అంటే మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది చాలా అని కూడా మీరు చాలా చెప్పారు. చాలా ఆ, ఏది అయినా సరే డాడీతో చెప్పాలంటే భయం అన్ని. సో మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళం. మా రికార్డ్ బుక్స్ కూడా మమ్మీనే బొమ్మలన్నీ గీసిచ్చేది. మేము ఓన్లీ ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళేవాళ్ళం, బోత్ నాకు మా సిస్టర్కి ఇద్దరికి. ఓకే ఓకే. అంటే మీరు మీ స్టడీస్ అది ఎట్లా, ఏం ఏం డిగ్రీ ఏం చదివారు ఏంటి? ఆ, నేను యాక్చువల్లీ ఈ లైన్లో రావాలని చెప్పి ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. ఓ 3 years కోర్స్ చేద్దాము. అప్పుడు డైరెక్షన్కి నేను ఎలిజిబుల్ కాదు, దానికి డిగ్రీ ఉండాలి. ఇంటర్ తర్వాత ఇక్కడ ఉంటే నన్ను మెడికల్ కాలేజ్లో దోసేస్తారు అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు పడక హెల్త్ ప్రాబ్లం వచ్చి డిస్కంటిన్యూ చేసి వచ్చేసా. మ్మ్హ. డాడీ అప్పుడు ఒక ప్రామిస్ చేశారు, నువ్వు ఇక్కడ డిగ్రీ చదువు, తర్వాత కావాలంటే ఫారెన్ పంపిస్తాను ఇదే ఫీల్డ్లో చదువుకోవడానికి అని. ఓకే. సో మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత బీఏతో పాటు 1 year వేస్ట్ అయింది నాకు. మ్మ్. సో ఇది కాంపన్సేట్ చేయడానికి 1 year బీఏ చదువుకుంటూ ఈవినింగ్ యాప్టెక్ వెళ్ళేదాన్ని సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి. దాని తర్వాత ఫారిన్ వెళ్ళాలంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో నాకు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో సీట్ వచ్చింది. మ్మ్. సో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్తో పాటు ఈవినింగ్ జర్నలిజం కూడా చదివాను. మ్మ్. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు టేక్ అప్ ప్రాజెక్ట్స్ అండ్ రైటింగ్ మీద ఇంకా పట్టు అవన్నీ వచ్చింది. సో ఫస్ట్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాక దెన్ యుఎస్ వెళ్ళాను నా మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ స్టడీస్ చేయడానికి. కానీ జనరల్గా ఫిలిమ్స్ అనేసరికి ఇంట్లో అంత ఎంకరేజింగ్గా ఉండరు కదా? చుట్టాలందరూ అన్నారు మా ఫాదర్తో, నువ్వు చదివిందే మాకు అర్థం కాలేదు, ఏదో సినిమాటోగ్రఫీ అని పోయి చదువుకొచ్చావు, నీ కూతుర్ని కూడా పంపిస్తున్నావు ఎందుకు అని అన్నారు. కానీ ఆయన నాకు ఇచ్చిన ప్రామిస్కి లేదు నువ్వేం చదవాలో వెళ్ళు అని. దట్స్ ద సపోర్ట్ ఐ హ్యాడ్ చిన్నప్పటి నుంచి బోత్ మీకేమి పేరెంట్స్. ఇప్పుడు మూవీస్ అనగానే సినిమా ఫీల్డ్ అనగానే ఒక రకమైన, ముఖ్యంగా అమ్మాయిల్లో కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కానీ ఒక భయం ఉంటుంది. సినిమా ఫీల్డ్ అనేది లేడీస్ కి సేఫ్ కాదు. అప్పుడు మీకు అటువంటి భయాలు అవి ఏమనిపించలేదా? అట్లేం అనిపించలేదు. నన్ను అడిగితే ఉట్టి సినిమా ఫీల్డ్ అనే కాదు, ఎక్కడైనా మంచి చెడ్డు ఉంటుంది. ఓకే. అది మనము ఏ పరిధిలో మనం ఉంటామో దట్స్ హౌ ద ఆపోజిట్ పీపుల్ విల్ బి. సో మీ అంబిషన్ అప్పుడు సినిమా డైరెక్షనా? నాకు రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్. ఓకే. మీరు అప్పుడు అమెరికాలో ఫిలిం మాస్టర్స్ చేశాను ఫిల్మ్ స్టడీస్లో, అమెరికన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో మాస్టర్స్ చేశాను. 9/11 టైం అది. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year ఓపీటీలో డిస్కవరీ ఛానల్, వాయిస్ ఆఫ్ అమెరికా ఇట్లా 2-3 ఛానల్స్లో వర్క్ చేసి తర్వాత వచ్చేసాను. వచ్చేసారు. వచ్చాక మళ్ళీ అప్పుడు ఇక్కడ డైరెక్షన్ ట్రై చేశారా? లేదు, వచ్చిన వెంటనే అక్కడ మీడియాకి ఇక్కడ మీడియాకి నీకు డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని రోజులు నువ్వు ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే వరకు ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో జాయిన్ అవ్వు అంటే ఇంకా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను యాజ్ అ క్రియేటివ్ రైటర్. 1 year అక్కడ వర్క్ చేసిన తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు ద మీడియా. ఒక మీడియా ఛానల్తో ఐ వాజ్ దేర్ యాజ్ అ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఒక 3-4 years ఉన్నాను. మళ్ళీ అదే కంపెనీ వాళ్ళు ఇప్పుడు నీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాం, విల్ మేక్ యూ సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ వెళ్ళాను అక్కడికి. సో అక్కడ ఒక 3-4 years ఉన్నాను. దాని తర్వాత ఇంకా ఓకే లెట్ మీ రిజైన్ అండ్ డూ సంథింగ్ ఇండిపెండెంట్లీ అని చెప్పి రిజైన్ చేసి ఇంకా మా ఫాదర్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద తరంగిణి మీడియా వర్క్స్ మీద చాలా డాక్యుమెంటరీ టు యాడ్స్ కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను. బోత్ ఇక్కడ ఉన్న ఎన్జిఓస్కి అయినా లేకపోతే ఇంటర్నేషనల్ కొన్ని కంపెనీస్ కూడా చేసాం, ఆడమ్ స్మిత్ ఇన్స్టిట్యూట్ అలాంటి వాటికి చేసాము. ఇంకా ఆ టైంలో నేను ఇంకా బిజీగా ఉన్న ఆ టైంలో నాకు నా రెజ్యూమ్ ఎవరు పంపించారో నాకు తెలియదు. అన్నపూర్ణ వాళ్ళు ఫిల్మ్ స్కూల్ పెట్టారు. అది పెట్టి అది అప్పుడే 2011లో ఎవరు పంపించారు నన్ను పిలిచారు వాళ్ళు. ఓకే. ఫ్యాకల్టీగా వెళ్ళాను.
డాక్యుమెంటరీ ప్రొడక్షన్, టెలివిజన్ ప్రొడక్షన్ నేర్పించడానికి. బట్ ఒక 2 మంత్స్లో లేదు, నువ్వు మేనేజ్మెంట్లోకి రావాలి, షార్ట్ కోర్సెస్తో మొదలు పెడుతున్నాము స్కూల్, నువ్వు షార్ట్ కోర్సెస్ మొత్తం చూసుకొని ఇంకా నువ్వు అక్కడ కూడా చదివి వచ్చావు కాబట్టి కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా కొద్దిగా మానిటర్ చేసుకుంటే ఇది ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ ఎట్లా ఉంది వర్కింగ్? అక్కడ ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ దట్ ఐ హావ్ డన్ సో ఫార్ అంటే ఇంకా నా ఎక్స్పీరియన్స్ అట్ అన్నపూర్ణ. ఐ మేడ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. 2011 to 15 ఉన్నాను. దెన్ రిజైన్ చేశాను. ఇప్పుడు నేను నా ప్రస్తుతం ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు నా కొలీగ్స్ ఫ్రమ్ అన్నపూర్ణ. అంటే బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి మీ మోడ్ ఆఫ్ వర్క్? ఇప్పుడు ఇది మేము ఒక ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫర్మ్, క్రియేటివ్ ఆస్పిరేషన్స్ అని. అండ్ మా ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ క్రియేటివ్ కెరియర్స్. ఫస్ట్ నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. మా ఫాదర్కి ఇక్కడ ఫీల్డ్ తెలుసు కానీ ఎలా అప్లై చేయాలి క్రియేటివ్ కోర్స్కి, ఓన్లీ టోఫెల్ జిఆర్ఈ సరిపోదు ఈ ప్రోగ్రామ్స్కి. సో అంటే వీటికి అక్కడ సపరేట్ కోర్సెస్ యూనివర్సిటీస్ అట్లా ఉన్నాయా? ఉన్నాయి. మన రెగ్యులర్ యూనివర్సిటీస్లోనే ఉంటాయి. బట్ ప్రాసెస్ ఏంటంటే టోఫెల్ జిఆర్ఈ ఒక్కటే ఉంటే సరిపోదు అప్లికేషన్కి. పోర్ట్ఫోలియో ఉండాలి, కొద్దిగా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాగా స్పెసిఫిక్గా ఏ కంపెనీ లేదు, కన్సల్టెన్సీ లేదు. సో ఆ ఉద్దేశంతో ఇంకా నేను మా ఇద్దరు పార్ట్నర్స్ కలిసి సరే ఇలా మనం చేద్దాం, మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు మేము పంపించిన స్టూడెంట్స్ అందరూ స్కాలర్షిప్తోనే వెళ్ళారు. దే ఆర్ హ్యాపీ. సో అక్కడ చదువు పూర్తి చేసి ఇక్కడికి వచ్చి సినిమా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు, మాది కొత్త కంపెనీ. ఇంకా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి జాబ్ చూసుకుంటూ ఆ స్టేజ్లో ఉన్నారు స్టూడెంట్స్. 4 years కంపెనీ. సో మీరు డైరెక్ట్ చేసిన డాక్యుమెంటరీస్ కానీ కొన్ని ఫీచర్స్ అవి కూడా చేశారు కదా మీరు, వాటి గురించి వాటిలో అంటే ఇంపార్టెంట్ మీకు నచ్చి మీరు మనసు పెట్టి చేసిన? నాకు ఎందుకో తెలీదు, ప్రోడక్ట్ బేస్డ్ చాలా చేశాను కానీ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రియలీ క్లోజ్ టు మై హార్ట్ ఏవంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ ఆర్ విత్ విమెన్. యూనిసెఫ్కి చాలా చేశాను నేను గర్ల్ చైల్డ్ మీద. నా లాస్ట్ ప్రాజెక్ట్ అంటే డాక్టర్ మమతా రఘువీర్ బయోగ్రఫీ చేశాను. ఆవిడ నాకు యూనిసెఫ్ టైంలో పరిచయం. ఒక 1.5 year బ్యాక్ మా తరుణికి ఏదన్నా నువ్వు చెయ్యి అని, ఇంకా ఆ టైంలో ఇంకా మీ బయోగ్రఫీ కూడా చేద్దాము ఒకేసారి అని చెప్పి చేశాను. షీఈ్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. చాలా మంది గర్ల్ చైల్డ్ని సేవ్ చేసి ఇంకా కూడా షీఈ్ స్ట్రైవింగ్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్. సో దట్ వాజ్ ద లాస్ట్ డాక్యుమెంటరీ నేను చేసింది. ఓకే. అంటే మీకు ఒక మీడియా పర్సన్గా అంటే మీరు జర్నలిజం కూడా మీరు వర్క్ చేశారు కదా, అది నచ్చిందా లేకపోతే ఈ కెరీర్, ఈ మూవీస్, రైటింగ్ ఇది నచ్చిందా? నాకు రైటింగ్ అండ్ డైరెక్షనే. నేను జర్నలిజం అయిపోయిన వెంటనే నన్ను అలౌ చేసుంటే మేబీ నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలోకి వెళ్ళేదాన్నేమో. నన్ను ఎవరు అలౌ చేయలేదు ఇంట్లో. నువ్వు నేర్చుకున్నావు సరే, వద్దు, అది చాలా రిస్క్, ఇప్పటికే ఇంట్లో అందరు తిడుతున్నారు నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నందుకు, మళ్ళీ నీకు అక్కడ ఏమన్నా అయితే వద్దని ఆపేశారు. మేబీ నన్ను అలౌ చేసుంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. రైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అది స్కూల్ టైంలోనే షార్ట్ స్టోరీస్ రాసేదాన్ని. రాసి ఇచ్చేస్తే ఇంకా మమ్మీ ఒకసారి చదివి ఏమన్నా కరెక్షన్ చెప్పి డాడీకి ఇచ్చేసేవాళ్ళు. నేను టైప్ కూడా చేసేదాన్ని కాదు. ఆఫీస్లో ఎవరో స్టెనోగ్రాఫర్తో టైప్ చేయించి ఆయనే పబ్లిషింగ్ పంపించేవాళ్ళు. సో ఐ వాజ్ వెరీ ప్యాంపర్డ్. అవునా? ఓకే ఓకే. సో ఇంకా మీ సిస్టర్తో, మీ పేరెంట్స్తో మీ రిలేషన్షిప్ అది ఎట్లా ఉండేది చిన్నప్పటి నుంచి? అంటే మీరు పెరిగిన వాతావరణం, ఎందుకంటే మీరు కథలు, కళలు వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా, సో ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది మీ ఇంట్లో? ఇంట్లో ఎప్పుడు మమ్మీ డాడీ ఏది ఇది మాకు కావాలి అంటే నో చెప్పలేదు, మేము ఇది చెయ్యాలి అంటే కూడా నో చెప్పలేదు. సో ఆ ఫ్రీడమ్ నాకైనా మా సిస్టర్కైనా చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే మేము ఏది జరిగినా సరే ఓపెన్గా వెళ్ళి
షేర్ చేసుకునే ఇది మాకుంది కాబట్టి ఐ థింక్ ప్రాబబ్లీ దట్స్ వై నేను మా సిస్టర్ ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ నాట్ యెట్ బట్ వీ ఆర్ ఇన్ ద ఫీల్డ్ దట్ వీ వాంట్. అదే అంటే నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఆర్ అబౌవ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు వచ్చే ఇబ్బందులు ఏవి మీకు రాలేదు? అలాంటి ఇబ్బందులు రాలేదు, కానీ మా మదర్ హెల్త్ పరంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే. అది మటుకు మాకు చాలా ట్రామా వి వెంట్ త్రూ. ఎందుకంటే మమ్మీ వాజ్ అ సీకేడి పేషెంట్, 2 సార్లు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. అదన్నీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి, నేను ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో నా మాస్టర్స్ అయిపోయి ఓపీటీలో ఉన్నప్పుడు ఇక్కడ మమ్మీ కోమాలోకి వెళ్ళారు 4-5 డేస్. నాకు తెలియదు ఆ విషయం. నేను వచ్చేస్తే మళ్ళీ నాకు వీసా ఉండదు, అందుకని నాకు చెప్పలేదు. సో డాడీయే డాక్టర్స్తో అపోలో హాస్పిటల్లో మాట్లాడి హీ డిడ్ సంథింగ్ అండ్ సేవ్డ్ హర్ ఫర్ అస్. సో ఆ మమ్మీ హెల్త్ పరంగా మాకు బాగానే దెబ్బ అయింది. ఎప్పుడు ఏ ఏజ్లో? నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడే మమ్మీకి ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. నా డిగ్రీ అయిన తర్వాత ఫారిన్ వెళ్ళాను. సో అది ఇంకా షీ పాస్డ్ అవే వెరీ యంగ్ ఆల్సో. వెన్ షీ వాజ్ 58 or 59 వీ లాస్ట్ హర్. సో అది మటుకు బాగా ఇది. అదర్వైజ్ నేను మా సిస్టర్ ఏం చెయ్యాలనుకున్నా ఎప్పుడు మమ్మీ డాడీ సపోర్ట్ ఆల్వేస్ దేర్. ఇంకా మీరు తర్వాత మెల్లిమెల్లిగా అంటే ఈ ట్రామా అంతా మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు తర్వాత మీ రైటింగ్స్తో మీ వర్క్తో అట్లా? ఇప్పుడు మమ్మీని స్ట్రాంగ్గా చూసి మేమందరం స్ట్రాంగ్ అయ్యాం. బికాజ్ ఆవిడకి ఉన్న విల్ పవర్, మన డాక్టర్స్ కూడా అనేవాళ్ళు ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఒక 5-6 years కిడ్నీ పనిచేస్తుంది. ఫస్ట్ టైం మమ్మీకి ఓన్ సిస్టర్ డొనేట్ చేశారు, మా పిన్ని. డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల అది ఫెయిల్ అయిపోయింది చెన్నైలో. సెకండ్ టైం బయట నుంచి తీసుకున్నాం, మెడికల్ కౌన్సిల్కి అపీల్ చేసి. సో అది 10 years పైననే ఇట్ ఫంక్షన్ వెల్. బట్ ఎంత కష్టం ఉన్నా మేము ఇంటికి వచ్చి ఏదన్నా ఇలా చేసాము ఇవాళ కాలేజ్లో ఆఫీస్లో అని చెప్తే ద స్మైల్ ఆన్ హర్ ఫేస్, దట్స్ వాట్ యాక్చువల్లీ కెప్ట్ అస్ గోయింగ్. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా నేను 2016లో వి లాస్ట్ మమ్మీని, బట్ ఎవ్రీ డే దేవుడికి ఎలాగా పూజరంలో పెడతామో మమ్మీకి దీపం పెట్టకుండా బయటకు వెళ్ళను. కొంతమంది అంటారే ఎప్పుడో అకేషన్కి పెట్టచ్చు కదా, రోజు పెడతావేంటి? నో, షీజ్ మై మామ్, షీజ్ మై ఫస్ట్ గాడ్. ఇంకా మీ రైటింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అంటే మమ్మీ పోయిన తర్వాత మీరు రైటింగ్? మమ్మీ పోయిన తర్వాత ప్రింట్కి మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అంటే కాలేజ్లో చిన్నప్పుడు రాసేదాన్ని, తర్వాత ఇంకా స్టడీస్ అయిపోయి జాబ్, డాక్యుమెంటరీలకి స్క్రిప్ట్లు అవి రాసేదాన్ని, కానీ ప్రింట్కి రాయడం మానేశాను. సో మమ్మీ తర్వాత ఒకరోజు కూర్చొని ఏదో మూడ్లో ఉన్నాను, ఒక ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ రైటర్స్ గ్రూప్ ఒకటి ఉంది, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ఆంథాలజీ పబ్లిష్ చేస్తారు. సో అప్పటికి వాళ్ళ ఫస్ట్ ఆంథాలజీ వచ్చేసింది, నేను చదివాను స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ ఆథర్స్. నాకు నచ్చి వాళ్ళ సెకండ్ ఆంథాలజీకి ఏం రాయాలి స్టోరీ అని ఆలోచిస్తుంటే ఫస్ట్ థాట్ మమ్మీకి సంబంధించిన ఒక స్టోరీయే వాళ్ళ బిర్యానీ అనే ఆంథాలజీలో రాశాను నేను. సో అక్కడి నుంచి ఇంకా ఐ హావ్ బిన్ రైటింగ్. అండ్ హైడ్రా గ్రూప్ అయితే హ్యాస్ బిన్ వెరీ బిగ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఫర్ మీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హైడ్రా? హైదరాబాద్ రీడర్స్ అండ్ రైటర్స్. అంటే ఇంకా ఎన్ని రాశారు ఇప్పటిదాకా మీరు? వాళ్ళ 6 anthologies పబ్లిష్ చేశారు వాళ్ళు 7 yearsలో. 4 anthologiesలో నా స్టోరీస్ ఉన్నాయి. ఆ టైంలోనే ఇంకా కోవిడ్ టైంలో ఇంకా నేను కూడా నా బుక్ రాయాలి. అక్కడ చాలామంది ఆథర్స్ని చూసి చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, అరే ఇన్ని బుక్స్ చదువుతున్నాను, నేను కూడా ఒకరోజు బుక్ మీద ప్రతిమ జయదేవన్ రావాలి నా బుక్ మీద అనే కోరిక ఉండేది. అది ఇప్పుడు ఇంకా కోవిడ్ టైంలో
ఐడియా వచ్చింది. అంత అప్పటి నుంచి ఫామ్ అప్పటి నుంచి ఫామ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్లీ బయటకు వచ్చింది ఫస్ట్ ఆంథాలజీ. అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు ఇప్పుడు రాసిందే కదా, లేదా ఇంతకు ముందు రాసి? ఫస్ట్ స్టోరీ ట్రూ స్పిరిట్ లో 21 స్టోరీస్ ఉన్నాయి. దాంట్లో నేను రాసిన ఫస్ట్ స్టోరీ కోవిడ్ టైంలో రాశాను. ఓకే. అప్పటి నుంచి ఇంకా కలెక్ట్ చేసుకుంటూ ఇంకా అది కొంచెం టైం పట్టింది. మధ్యలో నాకు బ్రేక్స్ వచ్చాయి. ఈ ఇస్తానన్న వాళ్ళు నేను అన్ని స్టోరీస్ ఫస్ట్ పర్సన్లో రాశాను. అవును. ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు అని. సో ఎవరైతే ఒప్పుకున్నారో ఇవ్వడానికి, కొంతమంది నా ఫస్ట్ డ్రాఫ్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పర్సన్ అంటే వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళకి పానిక్ అటాక్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యి అందులో ఇది ట్రూ స్టోరీస్ ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవాలి. సో ఒక 3 years పట్టింది కంప్లీట్ చేయడానికి. అండ్ ఫైనలీ ఇట్స్ అవుట్. ఇప్పుడు వాళ్ళందరూ మీ స్టోరీస్ లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీయా? చాలా హ్యాపీ. ఈ స్టోరీస్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిందంటే పర్విందర్ చావ్లా ఫస్ట్ స్టోరీ, బుక్ లో ఫస్ట్ స్టోరీ అది. భూమిక వాళ్ళ కజిన్. తను వీల్ చైర్ లో 59 కంట్రీస్ తిరిగింది ఒక్కతే. మేము పమ్మిదిది అని పిలుస్తాము. 59 కంట్రీస్ జస్ట్ అలోన్ ఇన్ హర్ వీల్ చైర్ తిరిగింది. మనము జస్ట్ ఎక్కడికో వెళ్ళడానికి ప్లానింగ్లు చేసుకుంటాము. పమ్మిదిది అయితే షీఈ్ అ వెరీ లైవ్లీ పర్సన్. అసలు అలోన్ వెళ్ళారు. సో తన ట్రావెల్లో ఒక ట్రావెల్ వాజ్ మోస్ట్ ఛాలెంజింగ్ ఫర్ హర్. దీది ఈ ఎపిసోడ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ ద బుక్ అంటే షూర్ అని చెప్పి షీ గేవ్ ద స్టోరీ. అన్ఫార్చునేట్లీ జస్ట్ 1 month 20 days before the book launch she passed away. Okay. But she's a very lively person. That is one story that I really like. అదే చాలా బాగుందిలేండి. ఆవిడ అన్ని కంట్రీస్ అట్లా వెళ్ళడం అనేది రియల్లీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం ఏం చేయలేమని చెప్పేసి ఇంట్లో అలా ఉండిపోతూ ఉంటారు. చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే లైఫ్ ఇంకా చాలా ఉంది అని. ఇంకా అంటే దగ్గర చుట్టుపక్కల ఉంటేనే చాలు. ఇట్స్ లైక్ అ వెరీ పాజిటివ్ ఆరా. ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను అమీర్పేటలో తిరగాలనింది. ఇంకా భూమిక సరే నువ్వు ప్రతిమకు చెప్పు తీసుకెళ్తుంది అని. నేను తన వీల్ చైర్లో ఆ బిజీ ట్రాఫిక్లో వెహికల్ దిగేసాం. తనే ఆపరేట్ చేసుకుంది వీల్ చైర్. షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ బిజీ రోడ్లో వీల్ చైర్లో తిరిగి ఆ టెంపుల్ చుట్టూ. షీఈ్ అ వెరీ లైవ్లీ పర్సన్. మీరు ఎందుకు ఆ 21 స్టోరీస్ అంటే ఏ ప్రయారిటీ, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే, నా చుట్టుపక్కలే 21లో నా చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు. వాళ్ళ అందరి నుంచి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మా మదర్కి బాగాలేనప్పుడు చాలామంది దూరం వెళ్ళిపోయారు చుట్టాలు. దగ్గర అవ్వాలి కదా, దగ్గర అవ్వాలి. మాకు సపోర్ట్గా ఉండింది మా మదర్, 2 sisters, మా గ్రాండ్ పేరెంట్స్, మా డాడీ వాళ్ళ సిబ్లింగ్స్. చాలామంది దూరం వెళ్ళిపోయారు. ఆ టైంలో నాకు ఓన్లీ నా ఫ్రెండ్స్. నా చుట్టుపక్కల కొంతమంది లైఫ్ నుంచి నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళు వేరే ఎవరైనా అడుగుంటే వాళ్ళ స్టోరీస్ చెప్పరు. కానీ నాకు తెలుసు వాళ్ళు హౌ దే హ్యావ్ స్ట్రగుల్డ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. సో అలా ఫస్ట్ నాకు తెలిసిన సర్కిల్లో రాయడం మొదలుపెట్టాను. ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఇట్ లెడ్ టు 21. ఓకే. ఇంకా అంటే వాళ్ళల్లో ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని కదిలించినవి, వీళ్ళది నేను తప్పకుండా ఇవ్వాలి అని అనిపించింది? ప్రతి ఒక్కటి. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ దట్ ఐ హావ్ రిటన్. ఒక one sentence లో మీ స్టోరీస్ గురించి one sentence అంటే ఇప్పుడు ఒకటి పమ్మిదిది చెప్పాను. ఇంకొకటి ఒక అమ్మాయి ఉంది. తను వెరీ యంగ్ ఏజ్లో షీ వాజ్ ఇన్ లవ్ విత్ అ బాయ్. అండ్ పేరెంట్స్కి చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకుందాం అనే టైంలో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి
యాక్సిడెంట్ అయింది. ఉమ్, కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయి వస్తాడో రాడో తెలియదు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు సరే రికవర్ అయ్యాడు, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత కూడా దట్ గర్ల్ డిడ్ నాట్ గివ్ అప్. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ డిస్కరేజ్ చేశారు, ఇప్పుడు నీకేం లైఫ్ ఉంటుంది, వాడు వెనక ఇంకా తిరుగుతున్నావు అని చెప్పి. ఇప్పుడు అందరూ ఆ అబ్బాయిని వాళ్ళ ఓన్ ఫ్యామిలీ, ఆ అబ్బాయి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వదిలేసిన ఆ అమ్మాయి ఆ అబ్బాయితోనే ఉండి పెళ్లి చేసుకొని ఆ అబ్బాయిని చిన్న పిల్లాళ్ళ చూసుకుంటా ఉంది. షీ హ్యాస్ అ జాబ్, తనకి సపోర్ట్ తన సిస్టర్, అంతే. వాళ్ళ హస్బెండ్ని ఈ ఈ కాలము జస్ట్ చిన్న ప్రాబ్లమును నాకు ఇది తీసుకురాలేదు అంటే తీసుకెళ్ళి డైవర్స్ తీసుకుంటున్నారు. అలాంటి దీంట్లో ఐ రియలీ లవ్ ద వే షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ తను కమిటెడ్గా ఉంది. దట్ ఈస్ ట్రూ లవ్. కరెక్ట్. సో అదొక స్టోరీ ఉంది. దెన్ దెర్ ఇస్ క్యాన్సర్ సర్వైవర్. దెన్ వేరే స్టోరీస్, ఒక ఫ్రెండ్కి బెల్స్ పాలసీ వచ్చింది. మనం అమ్మాయిలు ఫేస్ చాలా పర్టికులర్ కదా, సో తను ఎలా ఓవర్కమ్ అయింది, ఓవర్కమ్ అయ్యే టైంలో వాళ్ళ డాటర్స్కి ఎలా సర్ది చెప్పుకొనింది, అండ్ హౌ షీ ఫౌండ్ యునో డిఫరెంట్ డైరెక్షన్ ఇన్ స్పిరిచువాలిటీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దారి వెతుక్కున్నారు టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దే హ్యావ్ నాట్ గివెన్ అప్. అండ్ ఐ థింక్ ఈ స్టోరీస్ చదివే ప్రతి పర్సన్, నాట్ ఓన్లీ విమెన్, ఐ వాంట్ దెమ్ టు టేక్ అవే సంథింగ్ దాని నుంచి. సో దట్స్ ద రీజన్ అన్ని ఫస్ట్ పర్సన్లో రాయడం కూడా అదే రీజన్. కష్టమైనా సరే అందుకే అందరినీ కన్విన్స్ చేసి ఆ 21ని ప్లీజ్ ఫస్ట్ పర్సన్లోనే ఉంచుదాము అని చెప్పి కన్విన్స్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. మరి మీరు తెలుగులో ఎందుకు రాయలేదు? ఇంగ్లీష్ అయితే ఎక్కువ రీచ్ అవుతుంది కదా. కానీ తెలుగు కూడా రాసుంటే. కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేయించమని. అసలు మీరు తెలుగులో ఏమీ రాయలేదు ఇప్పటిదాకా? స్క్రిప్ట్స్ రాసాను, డాక్యుమెంటరీ స్క్రిప్ట్స్ రాసాను, కానీ స్టోరీస్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్. అందులో నా నెట్వర్క్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు నా ఫ్రెండ్స్, సో అందరికీ రీచ్ అవ్వాలని ఇంగ్లీష్లో రాసాను. ఇంకా మీరు వర్క్ షాప్స్ అవి కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటా కదా? ఒక మలేషియన్ కంపెనీ ఉంది రీస్కిల్స్ అని చెప్పి, సో వాళ్ళకి నేను అసోసియేట్ అయి ఉన్నాను. వాళ్ళు అప్పుడప్పుడు సాఫ్ట్ స్కిల్స్ ఈ సెషన్స్ అన్నీ అడుగుతుంటారు. దట్ ఆల్సో గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, బికాజ్ ప్రతి సెషన్ తర్వాత అందరూ దే గో బ్యాక్ విత్ సమ్ మోటివేషనల్ ఇన్ఫర్మేషన్. నేను తెలంగాణ గవర్నమెంట్తో కూడా టాస్క్తో పనిచేశాను. సో అన్ని కాలేజెస్కి వెళ్ళి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ చేసేదాన్ని. సో 3 days వర్క్షాప్స్, 2 days వర్క్షాప్స్. సో ఫస్ట్ డే భయపడతా ఉన్న క్యాండిడేట్ 3rd day కాన్ఫిడెంట్గా ఇంటికి వెళ్ళేవాడు. ఇంకా ఒక యంగ్స్టర్ని మోటివేట్ చేయించి ఒక దారిలో పెడితే ఇంకేం కావాలి? బికాస్ ఇప్పుడున్న జనరేషన్కి దట్ ఈస్ వాట్ దే నీడ్, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా. మీరేమైనా సైకలాజికల్గా డిప్రెస్ అయిన సందర్భాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. అదే ఎందుకంటే మీరు మీ దాంట్లో మెన్షన్ చేశారు, మీరు దాంట్లో నుంచి బయటికి రావడానికి ఒక సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్ల మీకు చాలా హెల్ప్ చేశారు. దాని నుంచి మీరు కూడా వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ మా మదర్ హెల్త్ టైంలో, మా మదర్ తర్వాత మళ్ళీ నా డైవోర్స్ అప్పుడు, ఆ టైంలోనే నేను కోవిడ్ టైంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సో నాకు చిన్నప్పటి నుంచి సైకాలజీ చదవాలంటే ఇంట్రెస్ట్. ఇంట్లో కూర్చొని ఏడవడం కన్నా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్ విల్ చేంజ్ మీ. సో ఆ టైంలో నా ఫ్రెండ్, నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా, ఇప్పుడు కోవిడ్ టైంలో ఏం చేస్తున్నావు, కట్టు సైకాలజీకి అంటే కట్టాను మాస్టర్స్. సో ఎంఏ సైకాలజీలో యూ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్. సో డాక్టర్ గీతా చల్ల మ్యామ్ దగ్గర ఇంటర్న్షిప్ చేశాను. ఆ 2 months ఆఫ్ ఇంటర్న్షిప్లో నేను నేర్చుకున్నది ఐ విల్ నెవర్ ఫర్గెట్.
బికాస్ నాకు తెలిసిన సైకాలజీ అదొక్కటే. మ్యామ్ ఎంత అసలు నేను కొంతమంది సైకాలజిస్ట్ని చూశాను, కొంతమంది కమర్షియల్గా ఉంటారు. మ్యామ్ అయితే అసలు చెప్పరు బయటికి వాళ్ళు ప్రాక్టీసెస్. మ్యామ్ ఎప్పుడు మా స్టూడెంట్స్కి నా దగ్గర ఉన్నవి మొత్తం వాళ్ళు నేర్చుకొని బయట వరల్డ్లోకి వెళ్తారనే దీంతో ఉంటారు మ్యామ్, గీత మ్యామ్. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నవి దట్ హెల్ప్డ్ మీ టు ఓవర్కమ్ యాక్చువల్లీ నా ఎమోషనల్ ఇష్యూస్. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి ఏదన్నా అడిగితే నా కెపాసిటీలో వాళ్ళకి ఏదో ఒక కౌన్సిలింగ్ ఇస్తాను. డెఫినెట్ గా మీరు సైకాలజీ ఫినిష్ చేశారంటే ఆల్సో సైకాలజిస్ట్ కూడా దట్ ఇస్ మై థర్డ్ మాస్టర్స్. అంటే ఎక్కువ మీరు చూసిన సొసైటీలో ఉమెన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పటికీ స్టిల్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది? ఇప్పటికీ విమెన్ ఉన్నారు, స్ట్రాంగ్ విమెన్ ఉన్నారు, ఎమోషనల్ విమెన్ ఉన్నారు, ఇంటిమిడేటెడ్ విమెన్ కూడా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ ఇస్ స్టాండింగ్ ఆన్ హర్ ఫీట్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు నేర్పించింది మా పేరెంట్స్ అదే. చిన్న ఏజ్లో నుంచి నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు ఒకరి మీద డిపెండ్ కాకూడదు. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి, మా పనమ్మాయి అయినా సరే ఎవరైనా సరే, నా దగ్గరికి వచ్చే ప్రతి ఉమెన్కి నేను అదే చెప్తాను. ఓకే మీకు అన్నీ ఉండొచ్చు, కానీ మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. రేపు ఒకరు మిమ్మల్ని సో అండ్ సో అని అనకుండా మీ పేరు పెట్టి పిలవాలి. సో అండ్ సో అని కాకుండా ఓకే మీ ఇండివిజువాలిటీ మీకు ఉండాలని నేను చెప్తాను. అంటే సొసైటీ కూడా ఇంకా కొన్ని యాంగిల్స్లో ఈ ఉమెన్ని చూసే దృష్టిలో మారాల్సిన యాంగిల్స్. ఇప్పుడు కొంతమంది విమెన్కి సపోర్ట్ చేద్దామనే వాళ్ళు ఉంటారు, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుందామనే వాళ్ళు ఉంటారు. సో అది యాజ్ అ ఉమెన్ వీ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు ఐడెంటిఫై. అది కొంచెం కష్టం, బట్ ఇంపాసిబుల్ కాదు. ఇమోషనల్గా కొంతమంది విమెన్ మనం వి జస్ట్ టెండ్ టు గో విత్ ఇది. ఓకే ఓకే. జర్నలిజమే చాలా మార్పులకి లోనైంది ఇప్పుడు. సోషల్ మీడియా పెరిగాక అది ఇంకా రేటెటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ చూస్తే రకరకాల ఇన్ఫ్లుయెన్స్లకి వాళ్ళు వెళ్తున్నారు. సో అంటే ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక మీడియా పర్సన్గా మీకు ఏమనిపిస్తుంది? చూడండి, మంచిని తీసుకోండి, కానీ డోంట్ గెట్ క్యారీడ్ అవే. దట్స్ వాట్ ఐ విల్ సే. ఓకే. బికాజ్ మనము టెక్నాలజీ ఉంది బయట అంటే వీ షుడ్ బి ఓపెన్ టు లెర్న్ ఫ్రమ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, కానీ వీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే. కొంతమంది యాడ్స్ అన్నీ చూసుకొని యంగ్స్టర్స్ మెయిన్గా అమ్మాయిలు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. నాకు ఇన్ఫ్యాక్ట్ ఒక కాలేజ్ అమ్మాయి, అక్క నేను బాగుండను, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు అందుకే లేరేమో, నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్లాంటి ఇన్సెక్యూరిటీలు డెవలప్ చేసుకోకూడదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్ ద యంగ్స్టర్స్. టేక్ ద గుడ్ అండ్ మీకు తెలీదా, మీకు కన్ఫ్యూజన్గా ఉందా, మనము చూసింది కరెక్టా కాదా, మీ మెంటర్ దగ్గరికి వెళ్ళండి, మీ టీచర్ దగ్గరకో, మీ మదర్ దగ్గరకో, మీ ఫాదర్ దగ్గరకో. నాకు నా యుఎస్లో ఉన్న నా ప్రొడ్యూసర్ బికేమ్ మై ఫస్ట్ మెంటర్. సో అట్లా నేను వెళ్ళే ప్రతి చోట అలా మెంటర్స్ని చేసుకున్నాను, కాబట్టి ఐ లర్న్డ్. యా, నేను మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. ఇంకా మీకు ఇష్టమైన రచయితలు అట్లా? నేను తెలుగు ఎక్కువ చదవలేదు, ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను కాబట్టి నాకు జేన్ ఆస్టన్ ఇష్టం. వర్జీనియా వుల్ఫ్ మీద ఒక పేపర్ చేశాను ఎంఏ చదివే టైంలో. తర్వాత మన ఇండియన్ ఇదంటే నాకు సుధామూర్తి గారి రైటింగ్స్ చాలా ఇష్టం. చాలా సింపుల్గా స్టోరీ, ఎవ్రీడే స్టోరీ లాగా ఉంటాయి. దీస్ ఆర్ ద 3-4. ఓకే. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? కొంతమంది ట్రూ స్పిరిట్ బుక్ 2 రాయమంటున్నారు. అది రాయాలా లేకపోతే ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ రాయాలా అని ఇంకా ఆలోచిస్తున్నాను, డిసైడ్ కాలేదు. సో మైండ్కి ఫస్ట్ ఇది చెయ్యి అని ఏది ఫస్ట్ వస్తుందో అది చేస్తాను. ఓకే ఓకే.
మా వ్యూయర్స్ కానీ ఉమెన్ కానీ అంటే ట్రూ స్పిరిట్ గురించి? ట్రూ స్పిరిట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మనము దాన్ని గుర్తించి ప్రాబ్లం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎలా మనము ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అనేదే అనేవాళ్ళే గెలుస్తారు. సో నా 21 విమెన్ ఆర్ ట్రూ స్పిరిట్స్. సో ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఆ ఇన్స్పిరేషన్ ప్రతి స్టోరీ నుంచి తీసుకొని ఇఫ్ సమ్వన్ ఇస్ బెనిఫిటింగ్, నేను ఏ పర్పస్తో అయితే బుక్ రాశానో దట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. ప్రతిమ, ఒక చిన్న డౌట్. చెప్పండి. ఒక బుక్ రాయడానికి, ఒక మూవీ తీయడం, ఈ రెండిట్లో ఏది ఎక్కువ కష్టం? నన్ను అడిగితే నాకు బుక్ రాయడమే కష్టమైంది. అవునా? ఎందుకంటే డాక్యుమెంటరీ అంటే ఓకే, రియల్ లైఫ్ పీపుల్, వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ రాబట్టాలని క్వశ్చనర్ రాసుకుంటాం. అదే ఫిక్షన్ అంటే మనకి ఒక ఐడియా ఉంటుంది, సీన్ ఒక విధంగా కన్సీవ్ చేసుకుంటాం. మేబీ నాకు ఫస్ట్ బుక్ కాబట్టి నాకు బుక్కే కష్టం అనిపించింది. బ్రిటిష్ స్పెల్లింగ్, అమెరికన్ స్పెల్లింగ్. నాకు నా ఎడిటర్ లావణ్య ఇంకా మా పబ్లిషర్ మహబూబ్ కూడా హెల్ప్ చేశారు. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే స్క్రిప్ట్ రాయడం ఈజీ. అది కాక మీరు ముందే ఫెమిలియర్ అయ్యారు కాబట్టి మూవీ ఫీల్డ్ కి మీకు ఇది కష్టం అనిపించి కూడా ఉండొచ్చు. ఓకే. తర్వాత మీ బుక్ లో మీరు కవర్ చేసిన వాళ్ళందరూ అలైట్ గ్రూప్ అని అనిపించింది నాకు. ఇస్ ఇట్ ట్రూ? ఎలైట్ కాదు, కొంతమంది ఉన్నారు. అంటే అందరూ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే. నేను నాకు అలా అలా ఒక థీమ్ బేస్డ్ గా మీరు అనుకున్న దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ అందరినీ తీసుకున్నారు కాబట్టి అట్లా. వర్కింగ్ ఉమెన్ గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే? ప్రాబ్లమ్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. నేను మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా అడ్మినిస్ట్రేషన్లోకి లాగేస్తారు. మేబీ బికాజ్ ఐ డోంట్ నో, నా లీడర్షిప్ స్కిల్స్ చూసో మరేమో. ఒక ఉమెన్ కమాండ్ చేస్తే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కొంతమంది మెన్ తీసుకుంటారు, కానీ వేరే వాళ్ళు తీసుకోరు. ఎక్కువ మంది తీసుకోరు. నేను అది ఫేస్ చేశాను. ప్రతి నేను వర్క్ చేసిన ప్రతి ఆర్గనైజేషన్లో 2 sides చూశాను. కొంతమంది మెన్ ఓకే, తన ఎక్స్పీరియన్స్తో చెప్తుంది, ఏజ్లో చిన్నదైనా పర్వాలేదు విందామనే మెన్ ఉన్నారు. ఇదేంటి మనకు చెప్పేది, ఎక్కడి నుంచో చదువుకొని వచ్చిందంట, షీజ్ యాక్టింగ్ స్మార్ట్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ నా వర్క్ చూసి ఓకే, ఈ అమ్మాయి ఒక పద్ధతిలో ఆర్గనైజ్డ్గా వెళ్తుంది అని నా బాసెస్ సపోర్ట్ కూడా నాకుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, నేను నా పని 100% ఎఫిషియెంట్గా చేయగలిగాను. ఓకే. మీ దగ్గరకు ఒక అమ్మాయి వస్తే అటువంటి ప్రాబ్లంతో మీరు ఏం సలహా ఇస్తారు? ఎలాంటి ప్రాబ్లమ్? వర్క్ ప్లేస్ లో ఆమెకి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇలాగే ఆమె అంటే చుట్టూ ఇప్పటికీ కొంతవరకు మేల్ డామినేటెడ్ సొసైటీ. అవును. సో వాళ్ళకి చుట్టూ చాలా మంది అమ్మాయిలు వర్క్ ఫోర్స్ లోకి వస్తున్నారు, కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి. అటువంటి అమ్మాయిలు మీ దగ్గరికి ఒక సలహా కోసం వచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలి కదా మనం. తర్వాత అది డైరెక్ట్ ఆ పర్సన్తో అడ్రస్ చేయాలా. నేను ఎప్పుడు ఓపెన్ కాన్వర్జేషన్ అనే దాంట్లో బిలీవ్ చేస్తాను. ఫస్ట్ ఎవరు అమ్మాయి వచ్చినా ప్రాబ్లం నీతో ఎవరితో వచ్చింది చూడు. ఇఫ్ యూ కెన్ గో అండ్ టాక్ టు దట్ పర్సన్ డైరెక్ట్లీ, వాళ్ళ సుపీరియర్స్కి వెళ్ళే ముందు ఆ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడితే కొంతవరకు తీరొచ్చు. కొంతమంది వినేవాళ్ళు కూడా ఉంటారు. లేదు అంటే ఇంకా దానిపైన వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చెప్పినట్టు చెప్పాలి. బట్ నేను అది ఫస్ట్ స్టెప్ అది ఎంకరేజ్ చేయను. ఎందుకంటే దట్స్ హౌ యూ ఫార్మ్ బాండ్స్. మీకు నాకు ప్రాబ్లం ఉంది, మీ పై వాళ్ళకి వెళ్తే మీకు నా మీద కోపం రావచ్చు. కాబట్టి ఫస్ట్ మీతో మాట్లాడి మీతో సాల్వ్ చేసుకోగలిగితే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం ఆ ప్రాబ్లం తర్వాత. అలా నాకు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ లో అట్లా ఉంది. అవును. ఓకే ఓకే.
కానీ ఇప్పుడు చూస్తే మనం ప్రతిమ ఇంకొకటి ఏంటంటే చుట్టూ ఇప్పటికి కూడా ఎంత క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పటికి. అవును. రకరకాలుగా అంటే ఒకప్పుడు ఉమెన్ మీద ఎక్కువ క్రైమ్ జరిగేది, ఇప్పుడు ఉమెన్ ఇన్ క్రైమ్ ఎక్కువైపోయింది పార్టిసిపేషన్ అది కూడా. అవును. అంటే all women are not angels and all men are not devils. అంటే ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు. అలాంటివి కూడా నేను చూసాను. I have seen men who are very vulnerable and who have been treated very badly by the women they helped. So అలాంటివి కూడా నేను చూసాను. But yeah, there is good and bad The everywhere. plans of bringing a book about that also. Maybe, I'm not sure. Wish you all the best. Thank you.